ఒక షూట్లో భాగంగా నేను చేవేళ్ళ వెళ్ళడం జరిగింది. అక్కడ ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ నాట్ దాసరి నారాయణరావు గారి సమాధిని చూడడం జరిగింది. అయితే ఒక్కసారి ఆ సమాధి యొక్క పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఒక్క సెకండ్ నాకు చాలా బాధ అనిపించింది. ఇంత లెజెండరీ యాక్టర్, ఎన్నో సినిమాలు దర్శకత్వం చేశారు, ఎంతో మంచి మంచి సినిమాలని అందించారు, ఎంతోమంది నటీనటుల్ని పరిచయం చేశారు తెలుగు ఇండస్ట్రీకి. అటువంటి ఆయన సమాధి ఈ విధంగా ఉండడం నాకు నిజంగా బాధ అనిపించింది. అండ్ ఆ పక్కనే దాసరి నారాయణరావు గారి భార్య యొక్క సమాధి కూడా ఉంది. అయితే ఇది కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉంటుందన్నమాట. హలో సో నిన్న నేను పెట్టిన వీడియోకి చాలామంది చాలా బాగా స్పందించారు. అండ్ చాలామంది నువ్వు అక్కడ వీడియో తీసే కన్నా నువ్వే వెళ్ళి క్లీన్ చేయొచ్చు కదా అని చెప్పి కూడా నాకు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్, ఐ టేక్ ఇట్. అండ్ దీనికి సంబంధించి ఈ వీడియోకి మంచు మనోజ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మార్నింగ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మనోజ్ గారు అన్ఫార్చునేట్లీ ఆయన షాకింగ్గా ఇక్కడికి రావడం కూడా జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. ఎందుకంటే ఇలాంటి ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, బయట ఏదైనా కష్టం ఉందని వెంటనే మీ దగ్గర నుంచి ఏదో విధంగా రియాక్షన్ వస్తూనే ఉంది. బట్ నేను దీనికి మీరు రియాక్ట్ అవుతారో నేను అసలు అనుకోలేదు. చాలామంది నాకు తిట్టారు వీడియో చూసినందుకు, కొంతమంది పొగిడారు. అండ్ మీ వరకు వచ్చింది ఇది మా బాధ్యత అండి. మీరు మా బాధ్యత మళ్ళీ గుర్తు చేశారు. అండ్ మీరు ఎందుకు తిడుతున్నారు అర్థం కావట్లేదు, కానీ అలా తిట్టాలని వచ్చారు. నాకు ఒక మహిళ ఆవిడ వచ్చి ఇలా తీసి ధైర్యంగా పెట్టిందంటే ఆవిడ తిట్టే వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఎందుకంటే ఆవిడకున్న ధైర్యం మీకు ఎవరికి లేదు. తెరంతకాల ముసుగు వేసుకొని కమెంట్ చేయడం కాదు ఆవిడ మీద. ఒక జరగలేదని ఆవిడ ఎవరినా కదా అందరిని అన్నారు, దాంట్లో నన్ను కూడా అన్నారు. సరే, అది మాకు మేలు కొట్టుకొని వచ్చి ఇది పనిచేయడం అనేది ముఖ్యం, కానీ ఒకరిని విమర్శించడం కాదు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇది దృష్టికి తీసుకొచ్చారు. అండ్ దీన్ని అద్భుతంగా ఇది ఎక్కడితో ఆపకుండా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఆలోచించుకొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, దీన్ని ఎలాగా ప్రజలకు ఉపయోగపడేలా చేయడానికి అనేది ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చాలా థ్యాంక్ యూ జోబా గారికి, మోనికా గారికి. ఎందుకంటే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.